హాయ్ అందరికీ. సో, ఈరోజు మేము న్యూపోర్ట్ బీచ్ వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ వీకెండ్ కదా! సో, సన్‌సెట్ పాయింట్స్ ఎక్కడ బావుంటాయి అని చెప్పి చెక్ చేస్తే లాస్ ఏంజల్స్‌లో న్యూపోర్ట్ బీచ్ చాలా ఫేమస్ అని విన్నాం. సో, లెట్స్ గో టు న్యూపోర్ట్ బీచ్ టుడే. అండ్ చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్‌లో చూస్తారు. బై ద వే నేను కూడా చూస్తాను. సో, లెట్స్ సీ. ఇప్పటికీ మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఇప్పుడే వచ్చాం గాయస్. ఇప్పుడే ఇట్లా పార్కింగ్లో పార్క్ చేసేసి వచ్చాము. పార్కింగ్ ఈజీ, ఇట్లా రోడ్ సైడ్ చేసేసుకోవచ్చు పార్కింగ్స్ దొరికితే. ఇక్కడ చూడండి ఇల్లులు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా. బేసికలీ ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అనమాట. లైక్ మన దగ్గర కమ్యూనిటీస్ ఉంటాయి కదా, డూప్లెక్స్ కమ్యూనిటీస్ ఇట్లా. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయన్నమాట. చూస్తే ఒక్కొక్క ఇల్లు సూపర్ సూపర్ అంటే సూపర్ అనిపించాయి. లైక్ మన దగ్గర జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉంటాయి చూడండి, అక్కడక్కడ ఉంటాయి ఇట్లా మంచి మంచి హౌసెస్. కానీ ఇక్కడ చూస్తే మాత్రం లైక్ అన్ని హౌసెస్ ఒక డిఫరెంట్గా సూపర్ అనిపించాయి. చూస్తే మాత్రం చూడండి చెట్లు ఎంత బాగా పెంచుతున్నారో వీళ్ళు ఇక్కడ. అండ్ ఆ ఫ్లాగ్ కూడా వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటికి వాళ్ళు ఫ్లాగ్ పెట్టుకుంటారనమాట. సో అట్లా క్రాస్ చేసి ఇట్లా వచ్చాక ఇక చూడండి సన్సెట్ స్టార్ట్ అవుతుంది స్లోగా. సో మంచి వాకింగ్కి కానీ లైక్ ఈవినింగ్ ఇట్లా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే లాస్ ఏంజల్స్లో ద బెస్ట్ ప్లేస్ ఇదన్నమాట. సో ఇక్కడ చూస్తే చూడండి ఇగో మంచిగా దాన్ని మనం ఏమంటాం, చేపలు అంటాం కదా. సో కింద వేసుకోవడానికి, సో అవి వేసుకొని హ్యాపీగా కూర్చున్నారు ఇక్కడ, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వ్యూ క్రేజీ ఉంది కదా, అదంతా ఓషన్ అనమాట. సో ఇక్కడ బీచ్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఇంకా జనాలు. అక్కడ ఏదో ఈవెంట్ జరగబోతుంది, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అక్కడ అనేది. ఫర్ నౌ చూడండి అంత పీపుల్ లేరు కదా, బట్ కొంతసేపు అయ్యాక ఫుల్ జనాలు వచ్చేసారు. ఇక పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది చూసారు అక్కడ. అండ్ అది సన్సెట్ అవ్వబోతుంది. అండ్ ఇదే ద మెయిన్ బీచ్ అనమాట ఇక్కడ. లైక్ ఈ లాస్ ఏంజల్స్లో ద బెస్ట్ సన్సెట్ పాయింట్ వ్యూ చూడాలంటే ఈ ప్లేస్ ద బెస్ట్ అనమాట. సో మేక్ ష్యూర్ మీరు ఎప్పుడన్నా విజిట్ చేస్తే మాత్రం లాస్ ఏంజల్స్ ఈ ప్లేస్ని విజిట్ చేయడం మర్చిపోకండి ఈవినింగ్ టైం. సో ఇట్లా చూసుకుంటా చూడండి, అసలు ఈ ఇంట్లో ఉంటే అసలు స్వర్గమే కదా యాక్చువల్లీ. ఆ వ్యూ అట్లా బాల్కనీలో నుంచి చూస్తుంటే అబ్బా అబ్బా మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది అసలు. ఎప్పుడో అప్పుడు మనం కూడా అట్లా ఉండాలి. సో ఇంకా చూడండి మెల్లగా చీకటి పడిపోతుంది, కనిపిస్తుందా చూడండి సన్సెట్ సూపర్ అనిపిస్తుంది కదా. సో బేసిక్గా ఇక సన్సెట్ అయిపోతుందని చెప్పి అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఆ ప్లేస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఇంకా చూడండి మెల్లగా క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చూస్తే ఇక జనాలు మంచిగా కింద ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ వేసుకొని కూర్చున్నారు, కుక్కల్ని వాకింగ్కి తీసుకొచ్చారు. అండ్ పార్కింగ్ ఇక్కడ ఈ రెడ్ లైన్ ఉంది చూడండి, అక్కడ పార్క్ చేయకూడదు. అండ్ ఇగో చూడండి లుక్అవుట్ పాయింట్ ఇది యాక్చువల్లీ, ఇది ఫేమస్ అనమాట. ఇక్కడ చూసారా ఎంతమంది బార్బీక్యూ సెటప్ కూడా పెట్టుకుంటారు, కొంతమంది వచ్చి చైర్లు వాళ్ళే తెచ్చుకుంటారు. అండ్ ఇగో ఇట్లా స్నాక్స్ షాప్ కూడా ఎవరన్నా చిన్న బిజినెస్ కోసం అట్లా తెచ్చుకొని పెట్టుకొని ఇంకా వీళ్ళందరికీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తే కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీ దగ్గర చైర్స్ లేకపోతే కొంచెం తొందరగా వస్తే టేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా సన్సెట్ వ్యూ, సూపర్ అనిపించింది మాకు కూడా. ఇంకా అట్లా కిందకు అసలు కింద ఏముంది, కిందకి వెళ్ళొచ్చా అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి ఎంత క్రేజీ అంటే ఆ వ్యూ మాత్రం. కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా సన్సెట్ని. అండ్ ఫ్యామిలీస్ కూడా చూడండి మంచిగా చైర్స్ తెచ్చుకొని కూర్చున్నారు. ఇంకా కింద కొంతమంది బోటింగ్ చేస్తున్నారు అండ్ ఆ బీచ్లో ఆడుకుంటూ ఫొటోస్ దిగడం కానీ, ఆల్మోస్ట్ అందరూ క్యాప్చరింగ్లో బిజీగా ఉన్నారు. బికాజ్ ఎక్స్పీరియన్స్ ఈస్ టూ గుడ్ అనమాట. సో అది చూడండి మంచిగా కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఈవెంట్ ఏదో జరుగుతుంది, హై స్కూల్ ఈవెంట్ అంట అది. అక్కడికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని, అక్కడ జనాలు ఏం చేస్తున్నారు అసలు ఆ ఈవెంట్ ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. ఇంకా మంచిగా బోటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఇట్లా వ్యూ మాత్రం లైఫ్ టైం వ్యూ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే.
ఇంకా అట్లా ట్రెక్ చేసుకుంటే ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. అంటే వే ఉంది అటు సైడ్, బట్ మేము బేసిక్గా ఈ లుక్అవుట్ పాయింట్ కూడా చూపిద్దాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనమాట. సో ఇట్లా కిందకి దిగి వాక్ చేయొచ్చు, ఎవరేం రిస్ట్రిక్ట్ చేయరు. బికాజ్ అందరూ ట్రెక్కింగ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ. సో దే ప్రిఫర్ ట్రెక్కింగ్ అనమాట. అదిగో చూడండి ఎంత ఎంత అసలు అబ్బా మస్తు అనిపిస్తుంది. నాకు బేసిక్గా మాటలు రావట్లేదు దాన్ని ఎట్లా వర్ణించాలో. ఫైనల్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూ న్యూపోర్ట్ బీచ్కి వచ్చాం గాయస్. చూస్తే మాత్రం ఇక ఫుల్ క్రౌడ్ ఉన్నారు జనాలు, ఫుల్ ఇచ్చి పడేస్తున్నారు. అండ్ అటు చూస్తే సన్సెట్ అవుతుంది. యూ కెన్ సీ క్లియర్గా సన్సెట్ అవుతుంది. అండ్ ఇంకొంచెం కిందకి దిగి ట్రెక్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. సో అట్లా వెళ్తూ ఉన్నాం కొంచెం జాగ్రత్తగానే. బేసికలీ షూస్ వేసుకోండి, ఎందుకంటే మేము చెప్పులు వేసుకొని వచ్చాము. మేము ట్రెక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యా షూ వేసుకోవడం ఈజ్ గుడ్ థింగ్ అనమాట. ఇక చూడండి మంచిగా ఇక్కడ కూడా మంచిగా మ్యాట్ వేసుకొని స్నాక్స్ తెచ్చుకొని, కపుల్స్ అయితే ఇంకా పండగే వాళ్ళకి ఇక్కడ. బెస్ట్ సీనిక్ వ్యూ అనమాట. అందరూ ఆల్మోస్ట్ అందరు కపుల్సే ఉన్నారు అండ్ ఫ్యామిలీస్. ఇగో ఇది యాక్చువల్ పార్కింగ్ అనమాట. మనం అది మిస్ అయ్యాము. సో ఎవరైనా వస్తే మాత్రం నెక్స్ట్ టైం పార్కింగ్ చేయండి. ఇగో వీడియో ఎవడో రిమోట్ కంట్రోల్ కార్తో ఆడుకుంటున్నాడు ఇక్కడ. చూసారా ఎంత బాగుంది కదా. మొత్తం ఆల్మోస్ట్ దిగిపోతుంది చూడండి సన్ స్లోగా. ఇలాంటి టైంలో మంచి ఒక ఇదేమంటారు సాహసం శ్వాసగా సాగిపో మూవీలో తాను నేను, అది సన్ రైజ్ కదా యాక్చువల్లీ. ఓకే మై బ్యాడ్. సో సన్సెట్కి ఏం సాంగ్ బాగుంటుందో కామెంట్స్లో చెప్పండి. సో ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఆ చైర్లు వేసుకొని ఆ వ్యూ చూస్తూ అట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తే అసలు అబ్బా సూపర్. సో అలా కొంచెంసేపు క్యాప్చర్ చేద్దామని చెప్పి అక్కడ ఆగిపోయా నేను కూడా. బేసికల్లీ ఆ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి. చూడండి ఆ ఇల్లులు వెనకాల మెల్లగా సన్ అట్లా సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు పక్కా వస్తే మాత్రం 100% ఇక్కడికి మాత్రం విజిట్ చేయండి. న్యూపోర్ట్ బీచ్లో ఇది వ్యూ పాయింట్ అనమాట. సన్సెట్ వ్యూ పాయింట్ అని కొట్టండి వచ్చేసిద్ది. అండ్ వన్స్ అట్లా సన్ సెట్ అయిపోయాక మేము స్టార్ట్ అయ్యాం ఆ ఈవెంట్ అండ్ ఎక్స్ప్లోర్. అందరూ ఇంకా లేచి స్టార్ట్ అవుతున్నారు. అండ్ కుక్కల్ని కూడా వాకింగ్కి తీసుకొచ్చారని చెప్పే కదా. ఇక ఇక్కడ పప్పి ఉంది చూడండి, షిడ్జు అనమాట. మన దగ్గర కూడా ఉంది మా చాకీగాడు. ఇదేమో అమ్మాయి, దాని పేరేంటో మరి మనకు తెలీదు, అడగలేదు. ఇంకా మనం కార్ ఎలానో అక్కడ పార్క్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక ట్రెక్ చేసుకుంటూనే కిందకి వెళ్దాము. ఇంకా అందరూ ఆ సన్సెట్ అయిపోయాక దిగుతున్నారు మెల్లగా. ఇగో ఈ ఇల్లు చూడండి అసలు ఆ ఎవడో కానీ వాడు అదృష్టవంతుడు అనుకున్నా. మస్తు అంటే మస్తు కట్టుకున్నాడు ఇల్లుని. మెల్లగా స్టార్ట్ అయ్యారు అందరూ బయలుదేరడం. చూడండి కొండ మీదకి ఎక్కి కూడా మస్తు కూర్చొని ఫోటోలు దిగుతున్నారు అందరూ. వాళ్ళు అసలు మంచి అడ్వెంచరస్గా ఉంటారనమాట ఇక్కడ జనాలు. ట్రెక్కింగ్కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా వన్స్ కిందకు వచ్చేసాము. ఇప్పుడు ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం, అసలు ఏం జరుగుతుందో ఆ ఈవెంట్లోనే. ఇక్కడ చూస్తే అందరూ హై స్కూల్ స్టూడెంట్స్ అంట. ఒకళ్ళని కనుక్కున్నాము. సో వాళ్ళు ఏమన్నారంటే లైక్ వీకెండ్ కదా, సో అందరూ ప్లాన్ చేసుకొని ఇట్లా బీచ్ వాలీబాల్ గేమ్స్ ఆడుకుందాము అట్లా అని చెప్పి వచ్చారంట. కొంతమంది ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇంకా చూస్తే మాత్రం ఇగో క్యాంప్ ఫైర్స్, ఇంకా ఏవో షాప్స్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు కొంతమంది. అండ్ కొంతమంది ఏంటంటే ఇట్లా బార్బిక్యూ తెచ్చుకొని మంచి కుక్ చేసుకున్నారు. చూడండి స్టిక్స్కి బేసికల్లీ అవన్నీ అటాచ్ చేసి ఫుడ్ ఐటమ్స్ని అక్కడే కాల్చుకొని అక్కడే తినేస్తారు. అది కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయండి మీరు, చాలా బాగుంటుంది. వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు చూడండి, 1 స్టెప్ 1 హ్యాండ్ బాల్ ఉంటుంది చూడండి, అది ఏదో ఫుడ్ తెచ్చుకొని మంచి క్యాంప్ ఫైర్లో కాల్చుకొని తింటున్నారు. అదిగో బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు. సో ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఆ ఓషన్ బీచ్ వాలీబాల్ సూపర్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూస్తే మాత్రం కొంతమంది ఇండియన్స్ లాగా కూడా అనిపించారు, బట్ మేమేం మాట్లాడలేదు. బట్ చూడండి
అందరూ స్టూడెంట్స్ మంచిగా స్నాక్స్ తెచ్చుకొని మాట్లాడుకున్నారు. ఆ అక్కేందో మనల్ని అట్లా చూస్తుంది గుర్రు అని. వీడెవడో హాయ్ చెప్తారు, హాయ్ హాయ్. సో బేసికల్లీ చూస్తే అలా ఈవెంట్ అంతా అదనమాట. ఈవెంట్ నుంచి పక్కనే ఇట్లా వాక్ చేసుకోవడానికి ఒకటి ఉంది. సో అక్కడ నుంచి మేము ఇంకా వాక్ చేసుకుంటూ చూపిద్దాము వీళ్ళకి అని చెప్పి అందరికీ అని అనుకున్నాం. మధ్యలో ఇదేదో ఉంది, అది మనకు కూడా ఐడియా లేదు ఇది ఏంటిది అనేది. కొంతమంది బోటింగ్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా పిక్చర్స్ దిగుతూనే ఉన్నారు. వీడెవడో ఫిషింగ్ చేస్తున్నాడు. ఇంకా ఈ వాక్వే అనమాట. ఇక్కడేమో అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు, దాని గురించి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఈ వాక్వే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. మంచి కూల్ బ్రీజ్ ఉంటుంది. ఇంకా మంచిగా వర్షం పడిద్దేమో అని చెప్పి గొడుగులు కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళు. సో చూస్తే మాత్రం ఎంత ప్లెజెంట్ ఉంది కదా. సో అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇగో బీచ్ చూడండి, ఈ సైడ్లో ఆ ఈవెంట్ జరుగుతుంది కదా, దాని పక్కనే ఎండ్లో ఈ బీచ్ ఉంది. అది అక్కడ ఇల్లులు చూడండి అసలు ఎంత బాగున్నాయి. అసలు ఆ వ్యూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో నుంచి. సూపర్ ఉండాలి ఎప్పుడన్నా అట్లాంటి ఇళ్ళల్లో ఉంటేనే ఆ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మనం. సో వీ నీడ్ టు ప్లాన్. సక్సెస్ అవుతే ఏమన్నా చేసేయచ్చు అని నా ఒపీనియన్. సో లెట్స్ సీ. ఇంకా చూడండి కొంతమంది మంచిగా అట్లా వాకింగ్ చేసుకుంటూ ఫిషింగ్ చేసే అయిపోయి, అండ్ ఇందాక చూపించా కదా అది పైకి వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా ట్రెక్ చేస్తారు. అక్కడ నడుచుకుంటూ వచ్చాం మనం, ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఈ స్టోన్స్ మీద ట్రెక్. ఒక్కసారి పైనుంచి అట్లా చూపిద్దామని చెప్పి చూసా. అండ్ ఇగో ఇట్లా కొంతమంది ఇక్కడ ఫొటోస్ దిగడము. అండ్ ఇక్కడ కొంచెం దూరం వరకు వెళ్ళాలి, బట్ ఇంకో కొంతమంది వెళ్తున్నారు. బట్ మనం ఎందుకులే షూస్ వేసుకొని రాలే బేసిక్గా అని చెప్పి ఆగిపోయా. ఇక్కడ కొంచెం స్లిప్పరీయే ఉంది. అండ్ అక్కడ నుంచి కిందకి దిగిపోయాక అసలు వీళ్ళని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం ఏం చేస్తున్నారని చెప్పి చూపిద్దామని వచ్చాము. ఇంకా చూడండి మెల్లగా లైట్స్ ఆన్ అయిపోయాయి. ఇంట్లో అందరూ లైట్స్ ఆన్ చేశారు. ఇంకో చెప్పాను ఇందాక వారు రీల్స్ చేస్తున్నారని చెప్పి, పిల్ల బ్యాచ్ రీల్స్ చేస్తున్నారు. అయిపోయింది ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయి ఇంకా లైట్స్ ఆన్ చేసేస్తున్నారు అందరూ. కొంతమంది ఫిషింగ్ కూడా, ఇంకా ఫిషింగ్ కూడా ఇక్కడ ఉంటాడు. ఇంకా వీడు కూడా ఇంకా గివప్ ఇచ్చేస్తున్నాడు, ఇంకా అయిపోయింది టైం నాది కూడా అని చెప్పి. ఇంకా అట్లా ఒక వ్యూ మొత్తం అట్లా చూపించేసి వీళ్ళు ఇంకా రీల్ ఆపలేదు. మేబీ ముత్యాల చెమ్మ చెక్క పాటకు డ్యాన్స్ వేస్తున్నారేమో వాళ్ళు. చూస్తే స్టెప్స్ అట్లానే ఉన్నాయి. అయిపోయింది, ఇంకా మనం బయలుదేరాల్సిన టైం వచ్చింది. హాయ్ గైస్, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.